అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మృత్యు హక్కు. రచయిత చక్రవేణువు గారు. ఇక కథలోకి వెళితే, జానకి మంచంలో నుండి లేవలేకపోయింది. ఎంతగా పైకి లేవాలని ప్రయత్నించినా వీలు కావడం లేదు. భర్త రఘునాథం ఆఫీస్కు వెళ్ళిపోయాడు. తెల్లవారిందిగా, తన వైపు చూడనైనా లేదు. తన పరిస్థితి విచారించనూ లేదు. తెల్లవారుతూనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని హోటల్కెళ్ళి తృప్తిగా టిఫిన్ తిని కాఫీ సేవించి ఇంట్లో మరో ప్రాణి ఉందని తలవకుండానే చక్కగా ఆఫీస్కెళ్ళాడు రఘునాథం. జానకి శరీరమంతా పచ్చి పుండులాగా ఉంది. వీపంతా కమిలిపోయి నొప్పి తీవ్రంగా సలుపుతూ మనసులో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు కలుగుతూ ఉంటే మెదడు వేడెక్కి బ్రద్దలైపోతున్నట్లు ఉంది. రాత్రి సంఘటన ఉంది. ఆలోచన మీద ఆలోచన పదే పదే సాగుతూ మనసులో సుడులు తిరుగుతుంటే కళ్ళ కొనల నుండి కన్నీరు కారి కారి చారలు కట్టి ఉంది. కళ్ళన్నీ ఉబ్బిపోయి వెంట్రుకలన్నీ చెదిరి శోకదేవత పూనినట్లు దిగాలు పడి మంచంలో పిచ్చిదానిలా కూలబడి ఉంది. జరిగినదంతా పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ జానకి బాధపడుతూ ఉంది. నెల రోజులుగా చిలికి చిలికి చిన్నగా సాగుతూ వచ్చిన భర్త పోరు ఆ రోజు రాత్రి తీవ్రమై తుఫాన్లాగా తన మీద పడటాన్ని గురించి ఆలోచిస్తూ ఉంది. గతమంతా చిత్రంగా తన కళ్ళ ముందు కదులుతూ ఉంది. జానకి, ఇదిగో నీకో శుభవార్త, ఇట్లారా. కేరింతలతో పేపరు చేతిలో పట్టుకొని వచ్చిన భర్తను చూసి అంత ఆప్యాయంగా పిలిచిన జానకి అనే పిలుపు విని సంభ్రమాశ్చర్యంతో నిశ్చేష్టురాలైంది జానకి. జానకి ఆశ్చర్యం నుండి తేరుకొని, ఎవరికండి శుభవార్త, మీకా నాకా అంది. జానకి వేసిన ప్రశ్నలాంటి సమాధానం విని తన ఆనందం ఒక్కసారిగా మాయమై తిరిగి తన కసాయి రూపాన్ని సరిచేసుకొని కృత్రిమ నవ్వు అభినయిస్తూ, అదేందోయ్, నాకు శుభవార్త అయితే అది నీకు మాత్రం కాదా అన్నాడు. రఘునాథం అంత సంతోషంగా చెబుతున్నాడంటే అది అతనికి మాత్రమే శుభవార్తై ఉంటుంది, తనకు మాత్రం కాదు అని జానకి మనసు రూఢీగా చెబుతోంది. సరే, అదేదో చెప్పండి మరి, వింటాను. ఇక తప్పదనుకొని నిరుత్సాహంగానే పలికింది జానకి. ఇక మీదట మీ ఆడవాళ్లకు పుట్టింటి వారి ఆస్తిలో వాటా వస్తుందంట. గవర్నమెంటు చట్టం చేసింది, అమలుకు కూడా వచ్చేసింది. ఇదిగో పేపర్లో వార్త వేశారు చూడు. ఆ రోజు పేపర్లో వేసిన వార్త చూపించాడు రఘునాథం. పేపర్లో వార్త చదువుతూ ఉంటే జానకి ఏమాత్రం ఆనందం కలగలేదు. చేతులు వణికాయి, శరీరమంతా చెమటలు పట్టేశాయి, తల మీద పిడుగుపడ్డట్టయింది. జానకి ముఖంలో మార్పులు గమనిస్తున్న రఘునాథానికి ఆమె దేనిని గురించి మదనపడుతూ ఉందో, దేనిని గురించి సంతోషించక బాధపడుతూ ఉందో దానితో పని లేదు. ఎలుక ప్రాణంతో పిల్లి చెలగాటమాడినట్లుగా, లేడిపిల్ల కన్నీటికి వేటగాడు కనికరం చూపనట్లే, గోమాత ఘోషపై రక్తం రుచి మరిగిన పులికి జాలి లేనట్లే, మానవ మృగాలలో కసాయి రాక్షస మగజాతికి వారసుడైన రఘునాథానికి జానకి బాధతో పనిలేదు. తనకు కావలసిందల్లా ఆమె ద్వారా లాభం పొందడం మాత్రమే. దానిపై ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేదు. అది తాను చెప్పినట్లు జరిగి తీరాలి. ఏమే శుభమైన వార్త తెచ్చి చూపించితే సంతోషించక మీ అబ్బ గంటుపోయినట్లు ముఖమంతా మార్చేసి దిగేసుకున్నావే. రఘునాథానికి మనసులో కోపం రగులుతూ ఉంటే పైకి అనేశాడు. మా అబ్బ గంటుగాక మీ అబ్బ గంటా పొయ్యేది. నీ వెనకాల మీ అమ్మకు కూడా 2-3 ఆడబిడ్డలు పుట్టుంటే కట్నాల బాధ, కానుకల బాధ తెలిసేది. వాళ్లను సాగనంపినాక అల్లుళ్ళ బాధ తెలిసుండేది. అదేదీ లేదు కాబట్టే నన్ను, నా పుట్టింటిని దుంప తెంచుతున్నావు అని మనసులోనే గొనుక్కుంది జానకి. ఏమే మూసంగి ముండా, నేను చెప్పేదేమన్నా వినబడతా ఉందా లేదా? ఊరికే మూగెద్దులాగా నిలబడినావే. శనిముండా, చూడు దరిద్రపు ముఖం ఎక్కడ దాపురించిందో ఏమో. దీన్ని నాకంటగట్టినారు. జానకిని కసురుకున్నాడు రఘునాథం. నీ దగ్గరికి తోసినందువల్లే నా ఆనందమంతా మాయమై ఉన్న కాస్త స్వేచ్ఛ కూడా తొలగిపోయి
బందిఖానాలో ఇరుక్కున్నట్టు తయారై పశువు కన్నా హీనంగా ఎంత బాధనైనా భరించడమే కానీ చెప్పుకోలేని ప్రతిఘటించలేని దానిగా తయారయ్యాను అని తలచుకునేటప్పటికీ జానకికి దుఃఖం వచ్చింది. భర్త తిట్టే తిట్లతో భరించలేక కొంగు నోటికడ్డం పెట్టుకుని ఏడ్చేసింది. రఘునాథం ఊహించినదంతా తారుమారైంది. తాను తీసుకొని వచ్చి చెప్పిన వార్త విని తన భార్య సంతోషించక మౌనంగా ఉంది. ఇప్పుడు ఏడ్పు మొదలెట్టగానే భార్య పైన కోపం తారాస్థాయికి చేరింది. మరింత రెచ్చిపోయాడు. కూర్చున్నవాడల్లా అమాంతం మీదబడి చేతి బలం కొద్దీ పశువును కొట్టినట్టు కొట్టాడు. నా ఎదురుగా నిలబడగాకు, హో ఏడుపు ఉండా అని మెడపట్టి తోశాడు. భర్త తోసిన తోపుకు గోడపై తూలిపడి పైకి లేచి ఏడుపు దిగమింగుకుంటూ వంటింట్లోకి పోతూ ఉంటే రఘునాథం ఆవేశంతో బుసలు కొట్టాడు. నీ దొంగ ఏడుపులు ఎత్తులు నాకు బాగా తెలుసు. నీ అమ్మగారి సొత్తు ఏమాత్రం అత్తగారికి రాకూడదనేదే నీ బుద్ధి అని నాకు ముందుగానే తెలుసు. నీ వాళ్ళు నన్ను నమ్మించి అవిస్తాం ఇవిస్తాం అని చెప్పి శనిముండను నిన్ను నా నెత్తికి తోసినారు. నువ్వు ఆహా ఎంత హాయిగా ఉందిలే అనుకొని నా కొంపలో తిష్టవేసి నన్ను ముంచుతున్నావు. రఘునాథం తన మనసులో అణచుకున్న అక్కసును పైకి వెళ్ళగక్కాడు. జానకి నోరెత్తకుండా గోడకు ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ బొమ్మలాగా నిలబడింది. కాలు కదపనీయకుండా తెచ్చి ఇంట్లో వేస్తా ఉంటే తిని గున్నేనుగులాగా కులుకుదామనుకుంటున్నావేమో. ఇదిగో మర్యాదగా చెబుతున్నా, నాకు రావలసిన 20,000 రూపాయలు కట్నంలోకి మీ వాళ్ళిచ్చింది 10,000. అందులోకి మిగిలిన 10,000 రూపాయలు నీకు చేయిస్తానన్న 4 తులాల బంగారు నగలు చేయించనే లేదు. ఏదో బాధల్లో ఉండారు, పోనీలే అనుకొని ఇంతకాలం మర్యాద ఇచ్చినాను. ఇంకెంత మాత్రం ఓడ్చుకునేది లేదు. కాబట్టి నువ్వు వెంటనే నీ పుట్టింటికి పోయి నాకు రావలసిన డబ్బులు నగలతో సహా నీకు వచ్చే ఆస్తిలో వాటా పంచుకొని తీసుకొని వస్తే సరి. లేకుంటే నీవు నా ఇంటికి రావద్దు, నీ అమ్మగారింట్లోనే ఉండిపో. ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరిపోవాలి. ఇక ఎంత మాత్రం ఆలస్యమైనా ఒప్పుకోను. ఇదిగో ఛార్జీలకు డబ్బులు. తిరిగి నేను వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. రఘునాథం ప్యాకెట్లో డబ్బులు తీసి జానకి పైకి విసిరికొట్టి రుసరుసలాడుతూ బజారు వైపు వెళ్ళిపోయాడు. భర్త మాటలు విని చలనం లేకుండా కాసేపు మ్రాన్పడిపోయింది జానకి. గోడకు జారి గొంతు కూర్చుంది. మోకాళ్ళపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపైందో ఏడ్చి ఏడ్చి నేల మీద సొమ్మసిల్లి పడిపోయింది. ప్రక్క ఇంటి సుశీలక్క వచ్చి లేపిన తర్వాత కానీ తనకు మెలకువ రాలేదు. తనను చెల్లెలితో సమానంగా చూసుకునే సుశీలక్కను చూసి పట్టుకొని ఏడ్చేసింది జానకి. ఆ రోజు జరిగినదంతా పూసగుచ్చినట్టుగా సుశీలక్కకు వివరించింది. సాయంత్రం 3 గంటలవుతున్నా కూడా రఘునాథం ఇంటికి రాలేదు. జానకి ముఖం కడుక్కొని సుశీలక్క బలవంతం చేస్తే కొద్దిగా అన్నం తినింది. ప్లాస్టిక్ బుట్టలో గుడ్డలు సర్దుకొని పుట్టింటికి పోవడానికి బస్టాండ్కు బయలుదేరింది. జానకి బస్సులోకి ఎక్కి కూర్చుందే కానీ మనసు మాత్రం తనకన్నా ముందే పుట్టినిల్లు చేరుకొనింది. పుట్టింటి గురించిన ఆలోచనలలో మునిగిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారమంతా తల్లి లక్ష్మమ్మ మీద పడింది. తన పెళ్లి గురించి దిగులుపడి గుమ్మటంలాగుండిన తల్లి తన కళ్ళ ముందే కరిగిపోయి కట్టెలాగా అయ్యింది. ఎట్టకేలకు తన పెళ్లి చేసి తలభారం కాస్త దించుకున్నా తన వెనకటిది చెల్లి రాణి పెళ్ళిడుకొచ్చి మరో కుంపటిలాగా ఉండనే ఉంది. ఆ భారం ఆమె గుండెల మీద రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆఖరివాడు తమ్ముడు గోపి 10వ తరగతి చదువుతున్నాడు. వాడికి అంత చిన్న వయసులోనే కుటుంబాల బాధల గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఇక పెదనాన్నగారి కుటుంబం అంతో ఇంతో ఆదుకోబట్టే తల్లి ఇప్పుడున్నంత మేరకైనా సేద్యం చేయించగలుగుతా ఉంది. లేకుంటే ఆ కాస్త భూమి కూడా ఎప్పుడో అమ్మేయాల్సి వచ్చేది. తాను చెల్లెలు రాణి 10 వరకన్నా చదవగలిగారు. ఇక తమ్ముడు గోపిని ఆ 10వ తరగతన్నా పూర్తి చేయించడానికి తల్లికి శక్తి ఉందో లేదో. పోనీ పట్నంలో తన దగ్గరే ఉంచుకొని వాణ్ణి చదివించుదామంటే ఆ పని చేయడానికి తనకు హక్కు లేదు.
తమ్ముని భవిష్యత్తు తలుచుకొని బాధపడటమే కానీ తాను ఏమీ చేయలేని నిస్సహాయురాలు. జానకి అట్లా ఆలోచిస్తూ ఉండగానే ఊరి స్టాపింగ్లో బస్సు ఆగింది. ఆత్మ సంఘర్షణలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. బస్సు దిగి ఇంటివైపు నడక ప్రారంభించింది. పొయ్యి మంట చేస్తున్న రాణి అక్క రావడాన్ని చూసింది. సంతోషాన్నంతా కళ్ళల్లోకి తెచ్చుకొని అమ్మ అక్క వచ్చిందే అంటూ వాకిట్లోకి ఎదురేగి జానకి చేతిలోని వైరు బుట్టను అందుకుంది. ఒక్కదానివేనా, బావ రాలేదా అక్క? రాణి ప్రశ్నించింది. ఆయనకు పనుండి రాలేదులే, చెల్లెలికి చెప్పి తల్లిని పలకరించడానికి మంచం దగ్గరకు వెళ్ళింది. బాగుండావా అమ్మా, ఆరోగ్యం ఎట్లుంది? జానకి తల్లిని ఆప్యాయంగా పలకరించింది. మంచంలో పడుకోనున్న లక్ష్మమ్మ బిడ్డను చూడగానే నీరసమంతా పోయి ఎక్కడలేని బలం వచ్చి పైకి లేచి కూర్చుంది. బిడ్డను కవిలించుకొని బాగా చిక్కిపోయావు, తిండి సరిగ్గా తింటున్నావా లేదా అమ్మా అని బిడ్డను తడిమి తడిమి చూసింది. జానకి తల్లి ఆప్యాయతలో మరోసారి బాల్యంలోకి వెళ్ళింది. బిడ్డను చూసి మురిసిపోయినా అల్లుడు రాకుండా ఒక్కతే వచ్చినందుకు అనుమానపడింది తల్లి లక్ష్మమ్మ. జాబు గీబు ఏమీ లేకుండా చెప్పా పెట్టకుండా ఒక్కదానివే వచ్చినావు, రఘు రాలేదేమమ్మా? కొట్లాడిగాని వచ్చినావా ఏమి? లక్ష్మమ్మ తన అనుమానం తీర్చుకోవడానికి జానకిని అడిగింది. జరిగిన విషయం తల్లికి తెలియబరచి ఆమె మనసును బాధ పెట్టడం ఇష్టం లేక ఆమెకు అనుమానం రాకుండా ఉండాలని లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంది జానకి. అబ్బే అదేం లేదమ్మా, ఆయన పని మీద క్యాంపుకెళ్ళాడు. సరే, వారం రోజుల వరకు నేను ఎట్లాగూ రాలేను కదా, మీ అమ్మగారింటికాడికి పోయి ఉండమని ఆయన చెబితేనే వచ్చినాను. తల్లి తృప్తి కోసం జానకి అబద్ధాన్ని కల్పించక తప్పింది కాదు. అవునమ్మా, ఇంతసేపు మర్చిపోయాను, గోపి ఎక్కడకు పోయాడు? కనబడనే లేదు, బడికి పోయి ఇంకా రాలేదా? జానకి తమ్ముడిని గురించి అడిగింది. గోపి చదువు సంగతి వచ్చేటప్పటికి లక్ష్మమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైకి కనబడనివ్వకుండా మెలిగింది. ఏమి చదువులు జానకి, చదివినోళ్ళకంతా ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నానా? బికారిగా తిరగతా ఉంటే చూస్తా ఉండాము కదా. అంతెందుకు, మీ పెదనాయన కొడుకుండాడు కదా ఆ వేణుగాడు, బిఏనో ఎంఏనో అంత పెద్ద చదువు చదివి ఖాళీగా పడుండ్లా. మరి మనలాంటోళ్లకు ఆ చదువులు ఏమి మేలు చేస్తున్నాయి? అందుకే మన గోపీకి ఇప్పుడు చదివిన చదువు చాలే అనుకొని నిలిపివేసి మెకానిక్ పని నేర్చుకోరా అని చెప్పినా. పోయిన నెలలోనే మీ పెద్దనాయన టౌన్కు తీసుకుపోయి ఎవరిదో తెలిసినోళ్ళది మోటార్ షెడ్ అంట, అక్కడ పనిలో పెట్టొచ్చినాడు. వాళ్ళే అన్నం గిన్నం అన్నీ పెట్టి పైగా నెలకు 100 రూపాయలు చేతికిస్తున్నారు. అదే చాలే, వాడు అట్లే బతికిపోతాడు. తల్లి లక్ష్మమ్మ బాధనంతా గుండెల్లో దాచుకొని పైకి మాత్రం ఏమీ బాధ లేనట్లే కూతురుతో చెప్పింది. తల్లి తన సంసారంలోని ఈతి బాధలు బిడ్డకు తెలియకూడదని, బిడ్డ సంసారం చక్కగా సాగితే అంతే చాలనుకుంటుంది. బిడ్డ కూడా తన అత్తింటి కాపురంలోని బాధలన్నింటినీ దిగమింగుకొని చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా సంసారం సాగిస్తున్నట్లు తల్లిని మెప్పిస్తుంది. విశ్వసృష్టికే తాను కర్తగాను కర్మగాను మారి మానవతకు మాతృమూర్తి తానై మానవ జగత్తులో అదనపు భారాన్ని మోస్తున్న స్త్రీ తల్లి బిడ్డగాను, బిడ్డ తల్లిగాను బాధల్ని భరించడంలో అలవాటు పడి బండబారిపోయింది. ఈ సత్యాన్ని సంసార అనుభవంతో తల్లి లక్ష్మమ్మ గుర్తించినా ఆ అనుభవాన్ని బిడ్డకు పాఠంగా చెప్పకపోయినా జానకి తనకు తానుగానే అనుభవం నుంచి నేర్చుకొని అందరిలాగానే తాను భరింపబడుతూ ఉంది. తమ్ముడి చదువు ఆగిపోయినందుకు మనసులో ఎంత బాధ ఉన్నా ఏమీ అనలేకపోయింది జానకి. భర్త తనను పుట్టింటి ఆస్తిలో వాటా పంచుకొని రమ్మని పంపాడే కానీ పుట్టింటి బాధల్ని ఆదుకొమ్మని పంపలేదు కదా. అది జానకికి తెలుసు కనుక ఓదార్పు కొరకైన పెదవి విప్పలేకపోయింది. భోజనాలన్నీ అయ్యాక తల్లి లక్ష్మమ్మ ఇంటి ముందు వాకిట్లో పందిరి కింద మంచం వేసుకొని పడుకుంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇంటి వెనక తట్టు లోపక్క దొడ్లో మంచం వేసుకొని మాటల్లో దిగారు. అవునే రాణి, ఈసారి మన సేలో మడి నాటినారా లేక సద్దపైరు పెట్టినారా అని జానకి చెల్లెల్ని అడిగింది. చెల్లెలికి తాను వచ్చిన పని గురించి తెలిపి ఆస్తి వాటా గురించి చర్చిస్తే ఏమంటుందో చూద్దాం అనుకొని జానకి చెల్లెల్ని కదిపి చూసింది.
ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా ఇంకొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.